దీనికి ఒక ½ లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది. పాల ప్యాకెట్ తీసి బయట పెట్టాలి నుంచి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ఫ్రైడే రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. ఫ్రైడే నేను ఏమేం చేశాను అండ్ ఈరోజు నిన్న వీడియోలో చెప్పినట్టే మా అమ్మాయికి స్కూల్లో దివాళీ పార్టీ అయితే ఉంది. సో తన్ని ట్రెడిషనల్ అటైర్లో రెడీ చేయాలి. మా అమ్మాయి ఎలా రెడీ అవుతుంది ఏంటి అనేది చూసేద్దాం. అండ్ ఈరోజు దివాళీ పార్టీ కాబట్టి స్పెషల్ లంచ్ బాక్స్ అయితే కావాలి. దానికోసం తనైతే హక్కా నూడిల్స్ కావాలంది. యూజువల్గా నేను గ్రాసరీలో చింగ్స్ తెస్తూ ఉంటాను స్మార్ట్ బజార్ నుంచి, కానీ ఈసారి అవి అయిపోయాయి. నేను ఇంకా గ్రాసరీకి వెళ్ళలేదు కాబట్టి కంటి డిలైట్లో ఉంటే అక్కడ ఆర్డర్ పెట్టేశాను. కంటి డిలైట్ అంటే నేను ప్రతిసారి చెప్పినట్టే క్వాలిటీలో ఏం కాంప్రమైజ్ ఉండదు, బాగుంటుంది. కానీ పిల్లలకి అన్నీ నచ్చవు కదా, మా అమ్మాయికి నచ్చుతుందో లేదో అన్నట్టు ఇలా సింగిల్ ప్యాక్సే ఉంటే 2 ప్యాకెట్స్ అయితే తెప్పించాను. వెజిటబుల్స్ అయితే ఇంట్లో అన్నీ ఉన్నాయి. సో నేను చౌమిన్ చేయడం అవన్నీ ఆల్రెడీ మినీ బ్లాగ్ రికార్డ్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను. మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఛానల్లో కూడా మీరు చూడొచ్చు. అండ్ మా అమ్మాయి అయితే తన రీసెంట్ ఫేవరెట్ ఈ దసరా కోసం తీసుకున్న పింక్ డ్రెస్ అనమాట. సో అదే వేసుకుంటానని ఫైనల్గా డిసైడ్ చేసింది. నిన్న చాలా చెప్పింది కదా వీడియోలో. ఫైనల్గా నేను ఈ డ్రెస్సెస్ గుర్తు చేసేసరికి ఇంకా దీనికైతే వచ్చేసింది. ఇంకా రెగ్యులర్గా నాకు వచ్చిన లిమిటెడ్ హెయిర్ స్టైల్స్లో ఒకటైతే సెలెక్ట్ చేసుకొని, తను స్కూల్లో ఉన్నంతసేపు కంఫర్టబుల్గా ఉండాలి కదా. పార్టీస్కి వెళ్తున్నప్పుడు అనుకోండి, మనం ఎలా వేసినా సరే 1-2 అవర్స్లో వచ్చేస్తారు కాబట్టి ఇంకా రాగానే తీసేసిన ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఫుల్ డే తను స్కూల్లో ఉండాలి, పిల్లలకి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండకూడదు. ఇలాంటి స్పెషల్గా వాళ్ళు రెగ్యులర్గా యూనిఫామ్లో వెళ్ళి వాళ్ళు రోజంతా స్కూల్లో స్పెండ్ చేయడం వేరు. ఇలా స్పెషల్ డేస్లో పార్టీస్ ఉన్నప్పుడు స్పెషల్ కాస్ట్యూమ్లో పంపించిన వాళ్ళని, స్పెషల్ డ్రెస్సెస్ ఏమైనా వేసి పంపించినా సరే కంఫర్టబుల్గా ఉండేలా చూసుకోండి. ఇదైతే కాటన్ డ్రెస్ కంఫర్టబుల్గా బాగుంది తనకని నేను ఇదైతే సెలెక్ట్ చేశాను. తనకు కూడా ఫేవరెట్ కాబట్టి వేసుకుంది. అల్టిమేట్గా పిల్లలు మనం సెలెక్ట్ చేసినవన్నీ వేసుకోవాలని ఏం లేదు, ఒక్కొక్కసారి పేచి పెడతారు కదా. సో మీరే కన్విన్స్ చేసి డే అంతా కంఫర్టబుల్గా ఉండాలంటే ఇలా రెడీ అయ్యి వెళ్ళాలి అని చెప్పడానికి ట్రై చేయండి. అందరూ వింటారని లేదు, వింటే ఆ రోజు మన లక్ బాగున్నట్టే. ఇంకా ఫైనల్గా బేసిక్ తన మాయిశ్చరైజర్, పౌడర్ అండ్ ఫైనల్గా స్టిక్కర్ అయితే పెట్టేశాను. మరి బొట్టే కదా అందం, రోజు కూడా నేను అవాయిడ్ చేయను, పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ ఫేస్ ఎందుకు అలా పెట్టుకుందంటే స్మార్ట్ వాచ్ పెట్టుకొని వెళ్తానంటుంది స్కూల్కి. నీ ఏజ్కి ఇంకా స్కూల్కి స్మార్ట్ వాచ్ అలౌడ్ లేదు నాన్న, నీ నార్మల్ వాచ్ పెట్టుకోమంటే తన పింక్ కలర్ వాచ్ అయితే పెట్టుకొని పేరు. దీవాళీ సెలబ్రేషన్స్ ఏంటి తల్లి సపరేట్ బ్యాగ్? దియా మేకింగ్ కాంపిటీషన్ ఉంది, దానికోసం దియాస్ అండ్ పెయింట్స్ ఇంకా గ్లూ అవన్నీ చూపిస్తాను. ఓకే, బ్యాగ్లోనే చూసేద్దాంలే. ఓకే, ఏమేమి తీసుకెళ్తున్నావు? దియాస్, గ్లూ స్టిక్, గ్లాస్ వాటర్ కోసం అండ్ ఫ్యాబ్రిక్ కలర్స్, పెయింట్స్, బ్రష్ అండ్ ఆల్ దిస్. ఓకే, ఆల్ ది బెస్ట్ తల్లి. ఓకే, బయలుదేరే టైం అయిపోతుంది. బాయ్. తనైతే పాపం చూపించడానికి ఇంట్రెస్టెడే ఉంది కానీ బస్ టైం అవుతుంది, అందుకే ఇంకా హడావుడిగా పంపించేశాను. సో ఈరోజు దియా మేకింగ్ యాక్టివిటీ అండ్ రంగోలీ మేకింగ్ కూడా ఉంది. బట్ రంగోలీ ఫ్రమ్ 6th స్టాండర్డ్ నుంచి 5th వరకు దియా మేకింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో పార్టిసిపేట్ చేశానని చెప్పింది, చూద్దాం. అండ్ ఇదైతే మా లంచ్ బాక్స్లోకి సెకండ్ లంచ్ బాక్స్ ఉంది కదా మా వారికి, తన కోసం చోలే కర్రీ అండ్ చపాతీ అయితే చేశాను. ఇది బేసిక్ చోలే కర్రీ రెసిపీయే, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే అక్కడ చూసేయండి. చాలా ఈజీగా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. యూజువల్గా ఇలాంటి చోలే చనా మసాలా కర్రీస్ చేయాలంటే అబ్బా ప్రాసెస్ చాలా ఎక్కువ అనుకుంటాం, కానీ నాకు వెజిటబుల్స్ కట్ చేయడం కుక్ చేయడం కన్నా ఇవి వండడమే చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది అనిపిస్తుంది. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది.
రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు బోల్డ్ అంత మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. వీడియో మరీ నచ్చితే హైప్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ మీకు హైప్ పాయింట్స్ యాక్టివేట్ అయ్యాయా లేదా? అయితే మాత్రం నా కోసం హైప్ చేయండి ప్లీజ్. ఇదైతే ఫైనల్గా మా వారి లంచ్ బాక్స్ అనమాట, రైతాతో పెట్టేశాను. హలో అండి, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఈరోజు ఫ్రైడే మార్నింగ్ చెప్పినట్టే మార్నింగ్ నుంచి వ్లాగ్ చూసారు కదా, అలా పైన అయితే పనులు అవుతూ ఉన్నాయి. రెగ్యులర్ పనులన్నీ అయిపోయాయి. మా అమ్మాయి జున్ను చేయమని అడిగింది, సో జున్ను చేద్దామని నేనైతే కిచెన్లోకి వచ్చాను. జున్నుతో పాటు కొన్ని కబుర్లు మనం రెగ్యులర్గా చెప్పుకునేవే, రొటీన్ వ్లాగ్స్ అంటే అంతే కదా. వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి, ఎలాంటి కంటెంట్ మన వీడియోలో చూడాలనుకుంటున్నారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. నేను రోజు అడగడమైనా మీరు కామెంట్ చేసేది ఏమన్నా ఉందా లేదా? జస్ట్ కిడింగ్. తప్పకుండా కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. దీవాళీ షాపింగ్ అయిపోయిందా? పిల్లల కోసం క్రాకర్స్ కొనేసారా? మా అమ్మాయి చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఈరోజు ఈవినింగ్ వాళ్ళ డాడీ క్రాకర్స్ తీసుకొస్తారని. ఈవినింగ్ తీసుకొస్తే చూపిస్తాను ఏం తీసుకొచ్చారు, ఎంత అయినాయని. మన టైంలో లాగా లేవులేండి, బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి ఇప్పుడు క్రాకర్స్. సే నో టు క్రాకర్స్, కానీ ఏం చేస్తాం, పిల్లలు కదా వినరు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇదంతా జంక్ ఫుడ్ లాగే, మనం ఎంత మానిపిద్దాం అన్నా కూడా అప్పుడప్పుడన్నా ఇస్తూ ఉండాలి. అలానే ఇయర్లీ వన్స్ దివాళీ కూడా అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో అలా కొన్ని లిమిటెడ్గానే తీసుకొస్తాం. సో ఎక్కువ స్మోక్ అవన్నీ వచ్చేది కాకుండా. ఆల్రెడీ మా దగ్గర పొల్యూషన్ ఇష్యూ ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ క్రాకర్స్ యూజ్ చేసేసి పొల్యూషన్ పెంచడం ఎందుకని అనిపిస్తుంది. బాగానే సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ కూడా, చూపిస్తాను నేను మీకు అవన్నీ బ్లాగ్స్లో. సో అది జున్ను అయితే చేసేసుకుందాం, అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఎప్పుడు చేసినట్టే కామధేను జున్ను పౌడర్. ఇది ఇన్స్టెంట్ జున్ను. సిటీస్లో మనకి జున్ను పాలు దొరకవు కాబట్టి ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వాల్సిందే యాజ్ యూజువల్. దీనికి ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే సరిపోద్ది. పాల ప్యాకెట్ తీసి బయట పెట్టా ఫ్రిడ్జ్లోంచి. ఒక 1/2 లీటర్ మిల్క్, 1 ప్యాకెట్ పౌడర్, కొంచెం ఇలాచీ పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్, అండ్ షుగర్ అయితే 100 గ్రామ్స్, బెల్లం అయితే 150 గ్రామ్స్. ఈరోజు నేను బెల్లంతో చేయట్లా, షుగర్తో చేస్తున్నా. వైట్ షుగర్ కాదు, బ్రౌన్ షుగర్. 100 గ్రామ్స్ మెజర్ చేసి తీసుకున్నాను. దీన్ని పౌడర్ చేసి యాడ్ చేసేస్తాను, సో త్వరగా మిక్స్ అయిపోవడానికి. షుగర్లో యాడ్ చేస్తే ఏం లేదు, మనం కొంచెం ఎక్కువసేపు కలపాలి షుగర్ కరిగేలాగా. నేను అలా కాకుండా మనం ఏదో టెక్నిక్స్ యూజ్ చేస్తాం కదా, సింపుల్గా మిక్సీ జార్లోకి తీసేసుకొని పౌడర్ చేసేసి యాడ్ చేసేస్తాను. అది ఇంకా దివాళీకి పిండి వంటలు ఏం చేస్తున్నారు అంత చెప్పండి. అసలు ఇవాళ రేపు పిండి వంటలు ఎవరు చేస్తున్నారులేండి పండగకి, ఏదో సింపుల్గా అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. నేను లాస్ట్ ఇయర్ రవ్వ లడ్డు చేసాను, ఇయర్ ఏం చేస్తానో తెలీదు. అలానే ఏదన్నా ఇన్స్టెంట్గా సింపుల్గా చేసేస్తా. సేమియా పాయసం చేసిన ఆశ్చర్యపోకర్లేదు, మా వాళ్ళని అడుగుతా. మా పాపకి ఏమైనా స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటే తన కోసం అవి చేస్తా, లేకపోతే ఏదో ఒకటి చేసేస్తా. యాజ్ యూజువల్ నేను ఏం చేసినా మీతో అయితే షేర్ చేస్తా. సో ఇంకెక్కువ లేట్ చేయకుండా జున్ను చేసుకుందాం. నీట్గా వాటర్ అయిపోయింది. ఇప్పుడు ఈజీ. ఫస్ట్ దీనిలోకి వేసేస్తా 100 గ్రామ్స్ షుగర్. ఇప్పుడు ఈ షుగరు అండ్ జున్ను పౌడర్ రెండు ఒకేలా ఉన్నాయి. మాకైతే ఇంట్లో అందరికీ జున్ను అంటే చాలా ఇష్టం. మీ సంగతి ఏంటి? మీ పిల్లలకి జున్ను అంటే ఇష్టమా? మీకు ఇష్టమా? మన దగ్గర అయితే చక్కగా పాలు దొరుకుతాయిలేండి, జున్ను పాలు, వాటితో చేసుకోవచ్చు. అలా కాకుండా సిటీస్లో ఉంటే మీరు కూడా ఈ కామధేను జున్నుతో జున్ను చేస్తారా లేదా అనేది కూడా నాతో చెప్పండి. సో నేను కూడా తెలుసుకుంటాను, మళ్ళానే ఇంతమంది ఉన్నారని. పాలు, నెక్స్ట్ జున్ను పొడి. ఇది కూడా యాడ్ చేసేసాక విస్కర్ తీసుకొని మిక్స్ 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 చేసేయాలి. యాడ్ చేసేసా. సో ఇప్పుడు మిక్సింగ్ టైం. మిక్స్ చేశాక ఫైనల్గా ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తా. పెప్పర్ పౌడర్ నా దగ్గర లేదు, పెప్పర్ కార్న్స్ కూడా అయిపోయాయి. పొద్దునే కొన్ని ఉంటే జస్ట్ అలా దంచేసి మా పాపకి నూడిల్స్లో వేసాను. చౌమిన్ చేశాను ఈరోజు, వెజిటబుల్ చౌమిన్ దానికోసం.
సో దానిలో అయితే యాడ్ చేశాను. అండ్ ఇది సింపుల్గా 10 to 12 minutes స్టీమ్ కుక్ చేసుకుంటే జున్ను రెడీ అయిపోద్ది. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పినట్టే వింటర్లో వేడివేడిగా తింటే బాగుంటుంది. వేడిగా తింటున్నప్పుడు మంచి జెల్లీ ఫామ్లో ఉంటుంది. చల్లబడిన రూమ్ టెంపరేచర్లో చల్లబడినా సరిపోద్ది. ఈవెన్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే మంచి కేక్ ఫామ్లో సూపర్ ఎమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చేసరికి మా అమ్మాయిని నేను సర్ప్రైజ్ చేయబోతున్నాను అనమాట జున్నుతో. యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయదో అడిగింది, కానీ పల్లి పట్టి చేశాను కదా, అది నిన్నటితో అయిపోయింది. సరే ఇంక ఇది అడుగుతుంది కదా, ఇది చేసేద్దాం అని అయితే ఇచ్చేసాను. అది ఆల్మోస్ట్ కరిగిపోయినట్టే. సారీ, ఇలాచీ పౌడర్ వేసాను. ఇప్పుడు ఇంకొంచెం లమ్స్ ఉన్నాయి లైట్గా, అవి కూడా మిక్స్ చేసేస్తా. ఇలా పాలు కాదు కానీ కేక్ బ్యాటర్ మిక్స్ చేస్తుంటే భలే ఉంటుంది. మా అమ్మాయికి ఏమో కేక్లు అంటే ఇష్టం, నాకేమో బేకింగ్ కష్టం. కాబట్టి ఇంకేదో వచ్చిన 1-2 కేక్లే చేస్తూ ఉంటా. ఇది మన ఛానల్లో కేక్ రెసిపీస్ మీరు చూసారా? ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ మాత్రం పక్కా మస్ట్ ట్రై. మీరు మన ఛానల్లో ఉంది, పిల్లలకి చేసి పెట్టండి. అసలు ఇంకా ఇంట్లోనే బ్రౌనీ చేయమమ్మ అంటారు, అలా ఉంటుంది. బ్రౌన్ షుగర్ వేసాం కదా, కొంచెం కలర్ తేడాగా ఉంటుంది. బెల్లం వేస్తే మంచి కలర్ ఉంటుంది, వైట్ షుగర్ వేస్తే వైట్గానే ఉంటుంది. ఇప్పుడు మనం బ్రౌన్ షుగర్ వేసాం కాబట్టి కొంచెం కలర్ తేడాగా ఉంది. వైట్ షుగర్ లేదు నా దగ్గర. మామూలుగా ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం 1 kg అయితే మెయింటైన్ చేస్తాను ఇంట్లో. కానీ మొన్న నవరాత్రి టైంలో స్వీట్స్ చేసేయడం వల్ల వైట్ షుగర్ అయిపోయింది. బ్రౌన్ షుగర్ అంటే రెగ్యులర్గా మేము కాఫీలోకి యూజ్ చేసేది బ్రౌన్ షుగరే కాబట్టి అది ఉంటుంది ఎప్పుడు ఇంట్లో, కాబట్టి అది యాడ్ చేస్తా. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసి వాటర్ పెట్టాను స్టీమ్ కుక్ చేయడానికి. ఇప్పుడైతే ఈ బౌల్ని ఇందులో పెట్టేసుకొని ప్లేట్ పెట్టేస్తా. సో దీన్ని ఇలా పెట్టేసుకొని పైనుంచి లిడ్తో కవర్ చేసేసి, వెయిట్ పెట్టాల్సిన అవసరం లేదు కానీ నేను పెడతా అలవాటు, పెట్టేసి 10 to 12 minutes తర్వాత చూసేద్దాం. జున్ను రెడీ అయిపోద్ది. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరైతే చూస్తూ ఉండండి. హాయ్ అమ్మా. హలో. దివాళీ సెలబ్రేషన్స్ బాగుంది. చాలా బాగా ఎంజాయ్. పార్టీ ఎలా అయింది తల్లి? పార్టీ చాలా బాగా అయింది. తిన్నావా చౌమిన్? ఎలా ఉంది? మీ ఫ్రెండ్స్కి నచ్చిందా? వాళ్ళు ఏం తెచ్చారు? వాళ్ళు ఏం చెప్పను, మా ఫ్రెండ్స్ కూర్చున్నా ఒక అధ్యానం అమ్మాయి ఉంది, తను ఆలు గోబీ తెచ్చింది రోటీ. ఓకే, నువ్వు అందరూ ఇదే తెచ్చేస్తారు జంక్ ఫుడ్ అని చెప్పావు. లిఫ్ట్లో మన మేడం ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. ఓకే, నీకు సర్ప్రైజ్ ఉంది. అవునా? ఏంటి? క్లోజ్ యువర్ ఐస్. ఓకే. సర్ప్రైజ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్. ఏమనుకుంటున్నావు? తెలీదు. మళ్ళీగా నీకు తెలుసా? తెలుసక్క, కానీ మా మమ్మీ చెప్పొద్దని చెప్పింది. అయితే నువ్వు కూడా ఐస్ క్లోజ్ చేసుకో. ఓకే, చూద్దామా? ఎస్. హే వావ్. చూపినా? చూపి 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 చూపి. What? క్యాపులో క్యాపు. జున్ను 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 జున్ను. యే బండిగాడికి జున్ను, రిత్వాకి జున్ను, జున్ను జున్ను జున్ను. ఐ లవ్ యు మమ్మీ. ఓకే, ఫ్రెష్ అవ్వు. ఎస్ ఎస్. పెడతావా నాకు కొంచెం? పెడతా, ఫ్రెష్ అయ్యాను. యాహూ బై. ఎస్ వీడియో రైట్ బండిగా. ఇది చక్కగా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు పీసెస్ కట్ చేయొచ్చు. వేడిగా తినడమే ఇష్టం మా అమ్మాయికి ఎక్కువ. సో పెట్టేయమంటుందిగా, చూద్దాం, కట్ చేసాక చూపిస్తా. ముందే చేసి పెట్టేశాను కాబట్టి మా అమ్మాయి వచ్చే టైంకి చక్కగా ఇలా సెటిల్ అయిపోయింది. చూడండి, కేక్ ఫామ్లో ఉంది. దీన్ని డిమౌల్డ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇలా సర్వ్ చేసేసాను. మా అమ్మాయి క్రాకర్స్ వచ్చేసినాయని ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. ఏం చేస్తుందో చూద్దాం. ఈ రూమ్లో పెట్టిన సెటప్ అంతా. హాయ్ తల్లి. హలో. హలో తల్లి. హలో. ఫుల్ హ్యాపీసా? ఎస్. క్రాకర్స్ ఏమేమి వచ్చినాయి చెప్తా. ఫుల్ రెడీ.
పెద్దవి. నెక్స్ట్ ఇవేమో చిన్న షార్ట్స్ చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి ఇలాగా ఈ కింద వేస్తే ఫటక్ అని సౌండ్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ తర్వాత నీట్గా హ్యాండ్ వాష్ చేసుకో తల్లి. మళ్ళీ అయ్యే ఫుల్ జడీలు చిన్నవి అవి చాలా కావాలిగా. 4 తెచ్చాను. ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ ఇది బొంగరాలు. ఓకే, భూచక్రం. నేను బొంగరాలు నెక్స్ట్ ఫ్లవర్ పాట్. యా, ఫ్లవర్ పాట్స్. నేనే దీనికి పేరు పెట్టా యాక్చువల్లీ. అయ్యే 2 తెచ్చారు. ఓకే, ఉండాలి. సరిపోతాయి తల్లి నీకు ఇవి. ఇవి నీ ఫేవరెట్ పాప్అప్స్. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ పాప్అప్స్. ఒక ప్యాకెట్ పెట్టుకున్నాం. ఓకే, మీకు తెలిసి ఎలా ఉంటాయి లోపల. నెక్స్ట్ వావ్, షార్ట్స్. ఇవి ఒకటి తెలిసి 12 ఉంటాయి స్కైలో. ఓ, 1 పీసే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇలా ఎలిగించి వేసేస్తే బూమ్. ఓకే. సో ఇవి ఫైనల్గా మా అమ్మాయి క్రాకర్స్ అయితే ఫుల్ హ్యాపీగా తల్లి. ఈ కొంచెమే 2600. ఇప్పుడు బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి కదా క్రాకర్స్. సో హ్యాపీ. అయినా సే నోటు క్రాకర్స్ తల్లి. అసలు ఇంక నువ్వు స్లోగా పెద్ద అయ్యే కొద్దీ మానేసేయాలి. ఓకేనా? గుడ్ గర్ల్ లాగా. ఓకే, ఇయర్కి అయితే హ్యాపీ ఫేస్. అలా ఉంటుంది పిల్లలతో. ఫుల్ హ్యాపీగా సర్దుకునే పనిలో ఉంది. హలో బాబు. హలో, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. హ్యాపీ దివాళీ ఇన్ అడ్వాన్స్. హ్యాపీ దివాళీ టు ఎవ్రీవన్. ఇంకా చాలా టైం ఉంది కదా. సో క్రాకర్స్ ఫుల్ హ్యాపీ అయిపోయింది అమ్మాయి. అవును, యా, షీస్ ఏదో తక్కువ, ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి. రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. అవును, ఆ మాత్రం దొరుకుతున్నాయి. అవే గ్రేట్. అయినా అవే గ్రీన్ ట్రాకర్స్ అని ఏదో దొరుకుతూ ఉంటాయి కొన్ని. అవే 2600 అంటే ఎక్స్పెన్సివే. ఇంకా ఉన్నట్లో కానీ మనం ఇక్కడ లోకల్ మార్కెట్లో తెస్తే ఇంకా ఎక్కువ కదా. అవునవును, ఇక్కడ ఢిల్లీలో కాబట్టి ఆ మాత్రం. ఫస్ట్ 1 year ఇక్కడ తీసుకొచ్చాం కదా, అక్కడ అప్పుడు బాగా ఇంకా తక్కువ వచ్చాయి. 3000 పెట్టినా కొన్ని కూడా రాలేదు. బట్ అలా కంపేర్ చేస్తే కూడా ఉండవు ఇక్కడ, దొరకవు. అలా కంపేర్ చేస్తే ఇవి బెటరే. ఆఫీస్లో కూడా ఈరోజు గిఫ్ట్ ఇచ్చేసారు. ఏమి ఇచ్చారో చూపిస్తాను. ఎందుకంటే రేపటి నుంచి హాలిడేస్ కాబట్టి. థర్స్డే వరకు మా వారికి దివాళీ హాలిడేస్, మా అమ్మాయికి నెక్స్ట్ వీక్ అంతా హాలిడేస్. డైరెక్ట్ మండేనే స్కూల్కి వెళ్తుంది. ఫ్రైడే ఒకరోజు మా వారు ఆఫీస్కి వెళ్ళాలి. యాజ్ యూజువల్ మీ హాలిడేస్ ఎట్ ఇలా ఉంటాయి. ఫ్రైడే ఒకరోజు వెళ్ళేలాగా. లాస్ట్ టైం ఆల్సో సేమ్ కదా, దసరా టైం. ఓకే, ఆ గిఫ్ట్ కూడా చూసేద్దాం. ఇప్పుడే చూపించేస్తా కంటిన్యూషన్లో. ఇంక ఇదైతే మా వారికి ఆఫీస్లో ఇచ్చిన దివాళీ గిఫ్ట్. ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది కదా. లోపల అంతకన్నా పెద్ద సర్ప్రైజే ఉంది. ఈ జార్స్ చూసి అసలు నేను మామూలు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. మామూలుగానే మన ఆడవాళ్ళకి కిచెన్లో డబ్బాలు అంటే ఇది, అందులో ఇలాంటి గ్లాస్ జార్స్ అంటే అసలు ఇంకా ఆ లిడ్స్ చూసారా అసలు ఎంత బాగుందో. యూజువల్గా మా వాళ్ళు ఎప్పుడు స్వీట్స్ ఇవ్వరు, ఎప్పుడు డ్రై ఫ్రూట్సే ఇస్తారు. కానీ డిఫరెంట్ ప్యాకింగ్స్లో ఇస్తూ ఉంటారు. బాక్సెస్ ఇలానే ఉంటాయి కానీ లోపల మళ్ళీ ఒక కవర్లో ప్యాక్ చేసి ఉండేవి డ్రై ఫ్రూట్స్. అలా కాకుండా ఈసారి మంచి జార్స్లో ప్యాక్ చేసి ఉన్నాయి కదా. అసలు అదిరిపోయింది ప్యాకింగ్ అయితే. గిఫ్ట్ సంగతి అయితే అది. హోప్ ఈరోజు వ్లాగ్ ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.